మన మంత్రివర్యులు మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఏఐసిసి అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో మన యువ నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన రాష్ట్ర ఇన్ఛార్జ్ పెద్దలు మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి ఈ జై హింద్ యాత్రకు సంబంధించి ప్రత్యేక ఆహ్వానితులుగా ఈరోజు మన ప్రాంతవాసి ఎక్స్ సర్వీస్ మెన్గా ఈరోజు దేశ సరిహద్దులో పనిచేసిన మన గౌరవ మంత్రి గారు మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఈ జై హింద్ యాత్రకు సంబంధించి ప్రత్యేకంగా వారు రావడం జరిగింది. వారితో పాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిన అధ్యక్షులు రోహిత్ చౌదరి గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారితో పాటు పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు, మధు యాష్కి గౌడ్ గారు, వేదికపై ఆసీనులైన గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారితో పాటు హనుమంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ కుతుబుల్లాపూర్ సంబంధించిన మిత్రులందరికీ, సోదరులకు సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మనము మొన్న భారతదేశానికి సంబంధించిన మన సైనికులు వీర సాహసంతో పాకిస్తాన్కు సంబంధించిన టెర్రరిస్ట్ స్థావరాలపై దాడి చేసి అనేక మంది మన సరిహద్దులనే కాదు మన దేశానికి సంబంధించిన సంరక్షణకు సంబంధించి గొప్ప త్యాగాలు చేసిన వారికి ఈరోజు అనేక సందర్భాల్లో మన రాహుల్ గాంధీ గారు కానీ, పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు కానీ దేశానికి వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా దేశానికి సంబంధించిన సంరక్షణకు విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ మనం నిలబడాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, దేశ ప్రజలందరికీ కూడా వారు సందేశాన్ని ఇవ్వటం జరిగింది. ఆనాడు మీరు గుర్తుంచుకుంటే 1970 కాల హయంలో మన నాయకురాలు ఇందిరాగాంధీ గారు దేశానికి సంబంధించిన పరువును, ఎంత పెద్ద సామ్రాజ్యవాద దేశమైనా మనకు చెప్తే ఊరుకోము, మనకు మనమే సాటి అని గొప్పగా నిలిచిన ధైర్యశాలి ఇందిరాగాంధీ గారు ఈరోజు వారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో జై హింద్ యాత్ర నిర్వహించాలి. సైనికులు ఎవరైతే దేశ సరిహద్దులో పనిచేసి అన్ని దళాలకు సంబంధించిన వారికి మేము ఉన్నాము, మీ పరంగా ఉన్నాము, ఆగే బడో అని ఒక సందేశాన్ని ఇవ్వడానికి మీరు చేసిన ఒక ప్రధానమైన కార్యక్రమానికి నిజంగానే దేశ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు చెప్పాలనే ఒక ఉద్దేశంతో, దేశానికి సంబంధించిన పరువును తాకట్టు పెట్టొద్దని ఒక సందేశాన్ని ఇవ్వాలనే తలంపుతో ఈరోజు జై హింద్ యాత్ర నిర్వహించే కార్యక్రమ భాగంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, పిసిసి అధ్యక్షుల వారు కానీ, మన ఇన్ఛార్జ్ మంత్రులు మీనాక్షి నటరాజన్ గారు కానీ, ఈరోజు రోహిత్ చౌదరి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అందరూ రావడం జరిగింది. మనం అందరం కూడా ఈరోజు మనం నిలబడి దేశానికి సంబంధించిన ఏ అంశానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మన త్యాగమూర్తులైన ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఈరోజు దేశాన్ని గురించి స్వాతంత్రానికి సంబంధించి పోరాడిన జవహర్లాల్ నెహ్రూ గారు వారందరినీ కూడా స్మరిస్తూ ఒక స్ఫూర్తిగా నిలబడే ఒక కార్యాచరణ తీసుకోవాలని
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ జై ఆంధ్రకు జై హింద్ యాత్రకు వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రవాణా